వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు కరివేపాకుతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా. మరి ఈ కరివేపాకుతో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టినట్లయితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా కరివేపాకు రైస్ చేయడం కోసం 200 గ్రాముల అన్నాన్ని ఉడికించి తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుని బాగా కడిగి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వాటర్ వేసి అన్నం పొడి పొడిగా రావటానికి అందులోనే కొంచెం ఉప్పు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఈ అన్నాన్ని ముందుగా ఇలా ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ అనేది చేసేటప్పుడు అన్నం ముద్ద ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. అలాగే ఈ రైస్లో 2 టీ స్పూన్ల ఆయిల్ కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల కందిపప్పును, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఈ కరివేపాకు రైస్లో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా చింతపండును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పిడికిడంత కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని ముందుగానే కడిగి తడి ఆరిపోయాక వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీటిని మెత్తని పొళ్ళ అయినా చేసుకోవచ్చు, లేదంటే బరకగా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు అదే బాండీలోకి మరో 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కచాపచాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక చివరిగా కొంచెం కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసినటువంటి కరివేపాకు పొడిని వేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్ను వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కరివేపాకు ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. చూశారు కదా కరివేపాకుతో ఫ్రైడ్ రైస్ చేసుకోవటం ఎంత ఈజీనో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.